ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుదిన ఆహారంలో ఈ దినము ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన లేఖనాలను మనము చదివి ధ్యానం చేసుకున్నాం రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపలో మనలను బలపరచని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రియులారా, సంకీర్తన 128 5వ చరణంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు క్షేమము కలుగుట చూచెదవు. మరి ఒకసారి చదవనా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు క్షేమం కలుగుట చూచెదవు. ప్రియులరా, ఇది ఒక ఆశీర్వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోన్, దట్స్ కాల్డ్ జియోన్. అదే పరలోక రాజ్యం, అదే దేవుడు నివసించే స్థలం, అదే మహాకాశముల పైన ఉత్తర దిక్కున దేవుని సింహాసనం, అదే నూతన యెరూషలేము పట్టణం. నూతన యెరూషలేము పట్టణము దిగి వచ్చుచున్నది అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో, అంటే ఇది రహస్య రాకడలో, కడబూర శబ్దము మోగగానే ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఈ లోకంలో సజీవులైన మనము లేక మృతులైన వారు మొదట లేచి మహిమ శరీరము దాల్చి సజీవులమైన మనతో కూడా ఆకాశ మండలములకు కొనిపోబడతాం. ఆ మధ్యాకాశంలో ఆ ప్రియుని ఎదుర్కొని ఆ పరమ విందులో పాల్గొంటాం. కన్యకగా మనము, వరుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కళ్యాణ మహోత్సవం ఆ మధ్యాకాశంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దినం కోసము మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎవరైనా సరే, అయ్యా ఎందుకు మీరు ఈ యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నారు, ఎందుకు యేసుక్రీస్తును మీరు దేవుడుగా కలిగి ఉన్నారు అంటే, అందరూ లోకంలో ఉన్నవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత. మరి మన ఇండియాలో అయితే 30 దేవతలు, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క దేవత ఉంటారు, ఒక్కొక్క గృహానికి ఒక్కొక్క దేవత ఉంటారు, దేవుడు అని పేరు పెట్టుకునేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు అయితే స్పెషాలిటీ. ఏంటండి మీరు యేసుక్రీస్తుని ఎందుకు మీరు ఆరాధిస్తున్నారు అంటే, వాళ్ళకి ఆ దేవుడు కాబట్టి మాకు ఈ దేవుడు అని చెప్పుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం ఉంది. కానీ ప్రియులారా, మనం యేసయ్యని ఆరాధించేది ఎందుకు? యేసుక్రీస్తును మనము దేవుడుగా కలిగి ఉండడం ఎందుకు అంటే, నిత్య రాజ్యంలో చేరడానికి, పరలోక రాజ్యంలో చేరడానికి. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడి ఆ ప్రభువును మధ్యాకాశంలో ఎదుర్కోవడానికి, ఆ నిరీక్షణ కలిగి మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ కలిగి ఆయన మనకు దేవుడుగా మనము ఆయన్ని పూజిస్తూ ఉన్నాం, ఆయన మహిమపరుస్తూ ఉన్నాం, ఆయన ఘనపరుస్తూ ఉన్నాం. అంతేగాని అది కాదయ్యా, యేసుక్రీస్తు ప్రభు స్వస్థత ఇస్తాడట, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వదించబడతారట, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మా కుటుంబంలో మేలు జరిగిద్దట. ఇవన్నీ నన్ ఆఫ్ ద బిజినెస్. ఇదంతా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. వాటి కోసం ప్రభువుని నమ్ముకోవడం అంటే అది అలా బైబిలు
వాక్యాలు చెప్పడం లేదు. యేసుక్రీస్తును నువ్వు ఆరోగ్యం పొందడం కోసమో, లేకపోతే నీ కుటుంబం ఆశీర్వదించబడడం కోసమో, లేక నీ కుటుంబంలో ఆశీర్వాదాలు రావడం కోసమో యేసును నమ్ముకుంటే అది నిజమైన ఆశీర్వాదము, లేకపోతే అది నిజమైన రక్షణ కాదు. అసలు యేసయ్యను నమ్ముకుంది ఎందుకంటే పరలోక రాజ్యం చేరడానికి. ఆ నిరీక్షణ కలిగి ప్రియులారా మనం జీవించాలి. చాలామంది ఈ దినాల్లో ఈ క్రైస్తవ జనాంగం ఆ ఆ ఆ సియోనులో నుండి దేవుని ఆశీర్వాదం పొందే కృప మనము పొందాలి. మన జీవిత కాలం అంతా అంటే ఈ లోకంలో జీవించినంత కాలం కాదు. మన నిత్య జీవము ప్రభువులో జీవించినంత కాలం మనకు క్షేమమే కలుగుతుంది. ప్రియులారా, సంకీర్తన 20వ సంకీర్తన 2వ చరణంలో పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక. ఏమండి, పరలోక రాజ్యానికి మరి ఒక పర్యాయ పదం ఏంటనగా పరిశుద్ధ స్థలం. లేకపోతే పరిశుద్ధ స్థలము అంటే ఏంటంటే దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించే స్థలాన్ని పరిశుద్ధ స్థలము అని అంటాం. ఏమండి, ఆ ప్రభువు నివసించే స్థలాన్ని పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడు. అంటే దేవుడు నీకు సహాయము చేస్తాడు. అలాగే సంకీర్తన 48:26 చరణంలో అంటారు ప్రియులారా, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించునుగాక. ఆమేన్. యెహోవా మందిరములో నుండి, దేవుని మందిరానికి పోవాలి అనేది ఎందుకంటే ఆ దేవుని మందిరములో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆ పరిశుద్ధ స్థలములో ప్రభువు నివాసం చేస్తున్నాడు. ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు నీకు కావాలంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడు నివసించే చోటుకు నువ్వు వెళ్ళాలి. దేవుని ముఖదర్శనం నువ్వు చేయాలి. దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు చూసి తరించాలి. ఆ ప్రసన్నతను నువ్వు పొందాలి. దేవుని కృపలో నువ్వు బలపడాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక అంటాడు కీర్తనాకారుడు 134:3 చరణంలో. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదాలు పొందాలి అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనము ఆయన కృపను పొందిన వారముగా ఉండాలి. మనము ప్రార్థించే బిడ్డలముగా ఉండాలి. మనము ఒక నిరీక్షణ కలిగి ఉన్న బిడ్డలంగా ఉండాలి. మనము అనుదినము దేవుని యొక్క ఈ పరిశుద్ధ ఆహారాన్ని భుజిస్తూ, అనుదిన ఆహారాన్ని అనుదినము భుజిస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, ప్రార్థన చేస్తూ, దేవునిలో పరిశుద్ధంగా మనం జీవిస్తే సియోనులో నుండి నా ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప నా ప్రియుడైన మన యేసయ్య మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, స్తోత్రాలు తండ్రి. బిడ్డలను దీవించి ఆశీర్వదించు. సియోనులో నుండి అయ్యా నా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. సియోనులో నుండి నా దేవదేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.